ఇంటింటి గృహలక్ష్మి. ఎందుకురా నందు, నువ్వు కూడా లాస్యలాగే తయారయ్యావు, అందరిపైన నిందలు వేస్తున్నావు అని అనసూయ అనడంతో వాళ్ళ ప్రవర్తనని కల్లారా చూసిన తర్వాత కూడా నువ్వు ఆ మాట ఎలా అంటున్నావమ్మా అని చెప్పి అరుస్తూ ఉంటాడు నందు. దీంతో తులసి మొదలు పెడుతుంది. నేను నిజంగా మీరు అనుకున్నట్లే ఆలోచించి ఉంటే లాస్య అసలు ఈ ఇంట్లో ఉండేదే కాదు అంటూ తులసి తన వర్షం తాను చెప్పుకుంటూ వస్తుంది. ఇక ఆ మాటలు విన్న నందు, ఇలాంటి ఉపన్యాసాలు నీ వాళ్ళ ముందు ఇవ్వు, వాళ్ళు నమ్ముతారు, చప్పట్లు కూడా కొడతారు, నా దగ్గర కాదు. నువ్వొక భార్యగా, కోడలుగా గెలిచి ఉండొచ్చు, కానీ ఒక తల్లిగా ఓడిపోయావు. ఈ విషయం నీకు కూడా తెలుసు, ఒప్పుకో అని అరుస్తాడు నందు. నేను ఒప్పుకోను. భార్యగా ఓడిపోయానంటే ఒప్పుకుంటా గాని తల్లిగా నా పిల్లలకు 100% ప్రేమను పంచుతున్నా, గుండెల్లో పెట్టుకుని పెంచుతున్నా, కంటికి రెప్పలా కాపాడుతున్నా. తల్లిగా మాత్రమే నేను విజయం సాధించా. మనసులో ఏదో పెట్టుకుని నాపై నిందలు వేయకండి అని అంటుంది తులసి. ప్రేమతో జోలపాటలు పాడి నిద్రపుచ్చితే నువ్వు తల్లివి అయిపోవు. వాళ్ళకి అడిగింది వండి పెడితే తల్లి అయిపోవు. వాళ్ళకి సరైన మార్గం చూపించాలి. వీళ్ళు నా బిడ్డలు అని గర్వంగా చెప్పుకునే స్థాయిలో వాళ్ళని ఉంచాలి అంటూ క్లాస్ పీకుతాడు. ఏ రాబి, మీ అమ్మకి తెలియకుండా ఎంత అప్పు చేశావురా అని అడుగుతాడు. సంపాదించిన జీతం ఇంట్లో ఇవ్వకుండా చివరికి తన పెళ్ళం మెడలో నగల్ని కూడా తాకట్టు పెట్టాడు. విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నాడు. ఈ విషయం తులసికి తెలిసినా వాడిని నిలదీయలేదు. ఇదేనా పెంపకం అంటే అని అంటూ ఉంటాడు. ఇక నీ రెండో కొడుకు ప్రేమ్ గురించి ఏం చెప్పాలి? తండ్రి మాటకి ఎదురు చెప్పేటంత గొప్పవాడైపోయాడు. నీ భజన చేయడమే తప్ప లైఫ్ గురించి ఏనాడైనా ఆలోచించాడా? పెళ్ళానికి దూరంగా ఉండడం లాంటి పనికి మాలిన త్యాగాలు తప్ప ఏదైనా పనికి వచ్చే పని ఒక్కటైనా చేశాడా అంటూ ప్రేమ్ని తిడతాడు. ఇక దివ్య గురించి మాట్లాడుతూ, నువ్వు చెబితే తప్ప మీ అమ్మకి ఏమీ తెలియదు. ల్యాప్టాప్ ముందు పెట్టుకుంటే చదువుకుంటున్నావనే అనుకుంటుంది. నిజమేంటో చెప్పమంటావా అని దివ్యని నిలదీస్తాడు నందు. ఇలా తన ముగ్గురు పిల్లల్ని తిడుతూ ఉంటాడు నందు. ఇక ఆ మాటలతో ఏం చెప్పాలో తెలియక తులసి ఏడుస్తూ అక్కడి నుంచి తుర్రుమని పారిపోతుంది. దీంతో ప్రేమ్ లాస్య గురించి గొప్పగా మారడానికి అమ్మని తక్కువ చేశారు, ఏడిపించారు. త్వరలో ఎవరేంటో తెలుస్తుంది. అప్పుడు అమ్మని పట్టుకుని క్షమాపణ కోరతారు. జరగబోయేది ఇదే అని హెచ్చరిస్తాడు ప్రేమ్. మొత్తంగా ఈ సీన్లో తులసి తల్లిగా ఓడిపోయిన విషయాన్ని హైలైట్ చేశారు. మరి బిడ్డల్ని సరైన మార్గంలో పెట్టి వాళ్ళ బతుకు వాళ్ళు బతికేట్టు చేయాలని శపథం చేసిన తులసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాకపోతే ఇక్కడ లాజిక్ మిస్ అయింది ఏంటంటే, తల్లిగా తులసి ఓడిపోయింది ఓకే, మరి తండ్రిగా నందు ఏం సాధించాడో మాత్రం చెప్పలేదు. ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉంటే లాస్యతో కొలగడమే తాను సాధించిన విజయమా అన్నది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.